జిల్లా జమ్మలమడుగులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి పాల్గొని పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భూపేష్ రెడ్డి, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిన మహానేత అని కొనియాడారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీ, నెహ్రూ వంటి మహనీయులు దేశానికి స్వేచ్ఛ సాధించగా అనంతరం అంబేద్కర్ ప్రతి పౌరుడికి హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం అందేలా రాజ్యాంగం ద్వారా మార్గం చూపారని తెలిపారు. రాజ్యాంగాన్ని ముఖ్యంగా మనం ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా మనం భావించి ప్రతి ఒక్కరం, ఎందుకంటే కులాలకు, మతాలకు అతీతంగా, బడుగు బలహీన వర్గాలకు అతీతంగా ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇటువంటి అన్నీ ఏ ఒక్క వర్గానికి సంబంధించినట్టు కాదు, మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఈయన హక్కులు కల్పించినారు. కాబట్టి అంబేద్కర్ ఒక గాడ్ ఫాదర్ మనకు ఈ రాజ్యాంగానికి. ఎందుకంటే స్వతంత్రం ముందు ఏ విధంగా నెహ్రూ కానీ, గాంధీ మహాత్ముడు కానీ ఇటువంటి అన్ని నాయకులు మనకు స్వతంత్రం రానికి బ్రిటిష్ వాళ్ళ చెర నుంచి మనకు భారతదేశం ఒక ఇండిపెండెంట్ దేశంగా రావడానికి వాళ్ళు కృషి చేస్తే, వచ్చిన తర్వాత అణగారిన వర్గాలకు లేకపోతే ఇక్కడున్న జనానికి ఏ విధంగా ఓటు హక్కు కల్పించే విషయంలో కానీ, లేదా భూముల హక్కులు కల్పించే విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరిని ఈరోజు మనం ఇక్కడ తల ఎత్తుకుని మానవుడిగా ఉన్నామంటే ఇక్కడ ఉన్నటోళ్ళందరం కేవలం అంబేద్కర్ గారి ఒక తెలివితేటలు, ఆయన రచించిన రాజ్యాంగము మనము అత్యంత పెద్ద రాజ్యాంగం మంది. కాబట్టి ప్రతిసారి ఆయనను మనం స్మరించుకొని మనం అందరం మానవులుగా పుడతాం, కానీ కొంతమంది మన అందరి జీవితాల్లో వెలుగును నింపుతారు. ఆ వెలుగును నింపే దాంతో అంబేద్కర్ గారు ఒకరని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాము. ప్రతి ఒక్కరి అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుడు. నిజంగా ఇది మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం కూడా నాకు నిజంగా ఒక సంతోషం, గౌరవం కూడా అనిపిస్తుంది.